ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ హంగులతో అధునాతనంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో సంబంధిత అధికారులతో అంతర్గత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ పనితీరు, మౌలిక వసతులు, ఉద్యోగ ఖాళీలు తదితర అంశాలను ఈ సందర్భంగా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందిస్తున్న ఆ శాఖను మరింత పటిష్టపరచాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేకపోవడంతో చెట్ల కింద నీడ దొరికిన చోట నిరీక్షిస్తున్నారని, ఇకపై ఆ పరిస్థితి ఉండకూడదని అన్నారు. అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులను మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్టర్ ఆఫీసులున్నాయి. వీటిలో 38 ఆఫీసులు మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయి. ఆదిలాబాద్లో బోత్, మేడ్చల్ జిల్లా షామీర్పేటలో కొత్తగా నిర్మించిన కార్యాలయాలు ఎన్నికల కోడ్ తర్వాత ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 52 చోట్ల ఆఫీసులకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించింది అని సీఎంకు అధికారులు వివరించారు. భూములు సిద్ధంగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలని, మిగతా 52 సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సరిపడే స్థలాలను అన్వేషించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పబ్లిక్ యూటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉండే అక్కడే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.